హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు వేసుకునే దోశలు కాకుండా ఒకసారి ఈ కొబ్బరి దోశలు ట్రై చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ దోశలకి కాంబినేషన్గా ఏదైనా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చింతకాయ పచ్చడి ట్రై చేశాను అండి. రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొబ్బరి దోశల కోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇవి రేషన్ బియ్యం. ఈ రేషన్ బియ్యాన్ని వాడితేనే టేస్టీగా ఉంటాయి. ఒక కప్పు రేషన్ బియ్యానికి హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ గుల్లపప్పు తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మామూలు మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని వీటిని ఓవర్ నైట్ లేదా ఒక 8 hours అన్నా సోక్ చేసుకోవాలి. బియ్యం నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేసేసుకోండి. ఇట్లా ఎర్లీ మార్నింగ్ చూసేసరికి బియ్యము అలానే మినపప్పు బాగా సోక్ అయిపోయి ఉన్నాయి. వీటిని మళ్ళీ ఒక 2 times వాష్ చేసేసి వాటర్ని వంపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూపిస్తున్న విధంగా వాటర్ ఏమీ పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకొని అందులోకి వాటర్ మొత్తం వంపేసిన మినప్పప్పు అలానే బియ్యాన్ని తీసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ చాలా ఫైన్గా గ్రైండ్ పట్టుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా మిక్సీ వేసుకోవాలి. ఇది చాలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, బట్ ఇలా సిల్కీ సాఫ్ట్గా ఉండాలి. పిండి అనేది కొంచెం లూజ్గా ఉన్న మనకి ఫెర్మెంట్ అయ్యేసరికి కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఫెర్మెంట్ అవటం కోసం పక్కన పెట్టుకుందాం. మీరు అదే రోజు దోశలకి కనుక వేసుకుంటే బయట పెట్టేసుకొని నైట్కి దోశలు వేసేసుకోండి. లేకపోతే ఒక 2 to 3 hours బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. నేను ఒక 6 hours బయట పెట్టిన తర్వాత నాకు పిండి బాగా ఫెర్మెంట్ అయిపోయిందండి. అందులోకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా మిక్స్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీదకి కొంచెం ఆయిల్ వేసి దాని మీద ఆనియన్ని రుద్దేసుకుంటున్నానండి. ఒకసారి టిష్యూ పేపర్ తీసుకొని తర్వాత క్లీన్ చేసేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గెరిటి నిండా పిండి తీసుకొని చూపిస్తున్న విధంగా వేసుకొని మధ్యలో లైట్గా ట్యాప్ చేస్తూ ఉంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. ఇలా కొంచెం మందంగా వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే నార్మల్ దోశల్లాగైనా వేయచ్చు. నేను లైట్గా సెట్ దోశల్లాగా వేస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఒక 2 minutes తర్వాత పైన లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఇలా లైట్గా పైన బబుల్స్ వచ్చేసి కొంచెం వేగినట్టు అనిపించిన తర్వాత ఫ్లిప్ చేసి రెండో సైడ్ కూడా జస్ట్ ఒక 2 seconds కాలిస్తే సరిపోతుంది. అంతేనండి, మన కొబ్బరి దోశలు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ కొబ్బరి దోశలు చాలా అంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. వీటిల్లోకి ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సలాన్ అయినా అలానే ఏ పచ్చలైనా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్